నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలుగు రాష్ట్రాలను కుదివేసినటువంటి వార్త. ఒక కేంద్ర మంత్రి పదవి ఊడిపోవాలా, కేంద్ర మంత్రి పదవి పీకేయాలా, కేంద్ర మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి సంచలనం రేపినటువంటి ఒక వార్త. ఈ యొక్క వార్త చాలా ప్రధానంగా 13 రోజుల వేటలో దొరికినటువంటి సన్నివేశం. పారిపోయిండు, అదేంది అసలు ఏంది అంటే బెయిల్. బండి సాయి భగీరథ్ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవి కాస్త సీరియస్గా కావడం, ఫోక్సో కేసు అవ్వడం, పరారీలో ఉండడం, నకిలీ సంతకాలు పెట్టి ఒక ఈమెయిల్ రాయడం, ఇదంతా తర్వాత కోర్టుకు పోవడం, దాంట్లో విచారణ జరగడం, వాదనలు జరిగిన తర్వాత లేదు అని చెప్పడం, తర్వాత జైలుకు పోవడం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే ఫోక్సో కేసులో బెయిల్ ఉంటుందా? జస్ట్ కొన్నిసార్లు ఇస్తారు అత్యవసరమైనటువంటి బెయిల్ అంటూ కూడా చట్టం చెప్తోంది. అయితే బండి సాయి భగీరథ్ విషయంలో ఇప్పుడు అత్యవసర బెయిల్ ఒకటి వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎందుకు వచ్చింది అత్యవసర బెయిల్ అంటే? ఆరోగ్యపరంగా ఎగ్జామ్లు ఉండి అది ఉంటే అత్యవసరం. అసలు బండి సాయి భగీరథ్కు బెయిల్ ఎలా వచ్చింది? ఈ యొక్క బెయిల్ వెనుక ఎన్నో అనుమానాలు తావుదీస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నో అనుమానాలకు దారిని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే 2023లో ఫెయిల్ అయిన BBA పరీక్షలు 3 ఏళ్ల తర్వాత రాస్తానని బెయిల్ తీసుకున్నటువంటి బండి కొడుకు. అయితే సరే, చదువుకోవాలనిపించిందేమో, మనోనికి చదువుకుంటున్నాడు, బాగున్నది. ఇక్కడ ఒకటి క్లారిటీగా ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి చూడండి, దీనికి సంబంధించినట్టు ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇక్కడ మహేంద్ర యూనివర్సిటీ బండి సాయి భగీరథ్, ID నెంబర్, బ్లడ్ గ్రూప్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, BBA స్టూడెంట్. యూ హ్యావ్ బ్యాక్లాగ్ capstone course. The special supplementary exam for the BBA 2023 batch will be held as following. ఇక్కడ బండి సాయి భగీరథ్ మీ మెయిల్ ఏమొచ్చింది అంటే, ఇక్కడ బండి సాయి భగీరథ్ ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాయాలా, ఇట్లా 2023 BBAకి సంబంధించినటువంటి ఎగ్జామ్లు రాయాలని చెప్పి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, మెయిల్ వచ్చింది. మెయిల్లో తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత చూద్దాం అంటే అసలు బండి సాయి భగీరథ్ న్యాయాన్ని చట్టాన్ని మేనేజ్ చేసినా లేకపోతే యూనివర్సిటీని మేనేజ్ చేసినా అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేపుతా ఉన్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే ఇక్కడ ఇది అయిపోయింది కదా అంటే మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి. అసలు ఈ యొక్క మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి అని ఎట్లా తెలుసు? గతంలో అయిన ఫైటింగ్లు, డిష్యూమ్లు, పోరాటాలు, విద్యార్థుల మీద హక్కుగా తానే ఒక సుప్రీం లీడర్గా హక్కుగా భావించి కొట్టడాలు, దాని తర్వాత ఎన్నో. అయితే కోర్టుకు అందజేసినటువంటి పరీక్ష ఏదైతే సార్ ఇట్లా మరి ఇది అని చెప్పేసి మీకు ఈ ఎగ్జామ్ టైం టేబుల్ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఇస్తారు కదా, దాంట్లో అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి, అలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి BBA సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చూడరి. BBA అసలు దీనికి సంబంధించినట్టు ఒకసారి చూస్తే మే నెలలో జరగాల్సినటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్, జూన్ నెలలో సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు బండి భగీరథ్ బాగున్న తర్వాత 2 నెలల్లోనే 2 సార్లు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించిన మహేంద్ర యూనివర్సిటీ భవిష్యత్తులో మరి నిర్వహిస్తారా? భవిష్యత్తులో కూడా ఇలానే నిర్వహిస్తారా? అసలు మరొకటి దానికే కెరియర్ పాడవుతుందని చెప్పేసి బ్రేక్ ఇచ్చారు. సరే, 2023కి సంబంధించినటువంటి BBA ఎగ్జామ్ సప్లిమెంటరీ కలుద్దాం. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ షోన్ యాజ్ బ్యాక్లాగ్ పేపర్స్, ఈ మనవనివి ఎన్ని ఉన్నాయి? 7
బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 2023 సంబంధించినటువంటి BBA ఎగ్జామ్కి సంబంధించినటువంటి 7 బ్యాక్లాగులు ఉన్నాయి. దీనికి కెరియర్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. బాగుంది. ఇక్కడ బిజినెస్ లా 23rd June 2026 11 AM to 1 PM రిమార్క్ అనేది లేదు. ఇక్కడ సప్లై చైన్ అనాలిటిక్స్ 23rd June 2026 2:30 PM to 4:30 PM. ఓకే. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎప్పుడు ఉన్నది? ఇది 23rd June 2026 2:30 PM to 4:30 PM. ఓకే. లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్ వచ్చేసి 24th June ఉంది, 11 AM to 1 PM ఉంది. ఒకసారి మీరు ప్రధానంగా ఒకసారి చూడండి. AIML అప్రోచెస్ టు డెసిషన్ మేకింగ్ అనేది 24th June 2026 11 AM to 1 PM ఉంది. క్యాప్ స్టోన్ కోర్స్ వచ్చేసి 24th June 2026 2:30 to 4:30 PM ఉంది. తర్వాత ఎవిడెన్స్ అండ్ బేస్డ్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ వచ్చేసి సబ్జెక్ట్ షోన్ ఇన్ ఈమెయిల్ టైమింగ్ యాజ్ పర్ షెడ్యూల్ నాట్ ఫౌండ్ ఇన్ ఎగ్జామ్ షెడ్యూల్ అంటూ కూడా. అయితే ప్రధానంగా ఒకటి గమనిస్తే మీరు ఈ యొక్క 3 బాక్సులను గమనించండి. ఈ యొక్క రెడ్ మార్క్డ్ సంబంధించినటువంటి ఒకసారి మీరు ప్రధానంగా చూసుకుంటే, ఈ బాక్స్ చూసుకుంటే సేమ్ టైమింగ్ అనిపిస్తుంది. మరి అంటే ఇక్కడ ఆ సప్లై చైన్ అనాలిటిక్స్ ఒకటి వచ్చేసి 2:30 to 4:30 PM సేమ్ డేట్. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ 2:30 4:30 PM బాగుంది. లీడర్షిప్ ఈ 4 అంటే ఒక మనిషి 2 ఎగ్జాములు ఎలా రాస్తాడు? ఇలా రాస్తాడా? ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్ ఇట్లా పెట్టుకుంటారా? ఎట్లా రాస్తాడండి? మహేంద్ర యూనివర్సిటీ సేవ కేవలం బండి సాయి భగీరథ్ కోసం ఏమైనా క్రియేట్ చేసినటువంటిదా? సరే, మనోడు ఎన్ని ఫెయిల్ అయ్యిండు? 2023కు సంబంధించినటువంటి సప్లీ ఎగ్జామ్స్. అంటే 2024లో మరి మహేంద్ర యూనివర్సిటీలు పెట్టలేదా? 2025లో ఎగ్జామ్ పెట్టలేదా? అసలు ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఎవరిస్తారండి? 2024లో మరి పెట్టలేదా సప్లీ ఎగ్జామ్స్ మహేంద్ర యూనివర్సిటీలో? లేక 2025లో పెట్టలేదా? అసలు ఒక మనిషి ఎలా ఒకటే సమయానికి 2 ఎగ్జాములు ఎలా రాస్తాడు? అలా కనీసం మరి 23rd June 2026 2:30 PM 2:30 PM నుంచి 4:30 PM 2 గంటల సమయం ఇక్కడ 2. మళ్ళా అదే మిస్టేక్ కిందకి వచ్చింది. 11 AM to 1 PM 11 AM to 1 PM సేమ్ డేట్ అండ్ టైం ఎలా రాస్తాడు? అసలు దీనికి మళ్ళా ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ అసలు షెడ్యూల్ లేదు. టైమింగ్ యాజ్ పర్ షెడ్యూల్ ఒకటి ఉన్నది, నాట్ ఫౌండ్ ఇన్ ఎగ్జామ్ షెడ్యూల్. ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అనే లేదు, ఇదేగా పెట్టిర్రు. మహేంద్ర యూనివర్సిటీ నే మేనేజ్ చేసిండు బండి సాయి భగీరథ్ అనేది పెద్ద అనుమానాలకు తావుతీస్తా ఉన్నది. ఒక మనిషి 2 ఎగ్జాములు ఎట్ ఏ టైం ఎలా రాస్తాడు? దీని మీద సమాధానం చెప్పాలి కదా, దీని మీద సమాధానం ఇవ్వాలి కదా మీరు. తర్వాత పిటిషన్లో 2023 ఏదైతే పిటిషన్ ఉందో పిటిషన్లో ఏముంటుంది అంటే మీరు ఒకసారి గమనిస్తే పిటిషన్లో may it please your honor the above named petitioner most respectfully submit as under the petitioner herein has been falsely implicated by the respondent herein in the above case of offensive U/S 64/2 అంటూ కూడా కేసు సంబంధించి 6 రెడ్ విత్ 6 వచ్చేసి the petitioner is filling the present urgent interim bail application on the file on the honorable one additional session judge Medchal Malkajgiri district Malkajgiri and no other bail petition is pending before any court and law including honorable high court అంటూ కూడా ఇది ఒక BBA కి సంబంధించినటువంటిది. ఒక పాయింట్ మీరు బలంగా చూస్తే ఈ యొక్క రెండో కాలంను చూస్తే that the application is moving present urgent interim bail
application to bring it to the knowledge of this honorable court that the petitioner accused in studying BBA competition business analytics 3 years course in Mahindra University, Hyderabad, and is scheduled to write supplementary final semester exams being conducted from 22/6 onwards. And kuda that post has the written exams university conducts viva voice interview to present to respect to the exams that the petitioner is going to attend for more 10 days later. అంటూ కూడా పిటిషనర్ దారుడు దీంట్లో పెట్టింది ఏంటి అంటే మా భగీరథు ఎగ్జామ్ రాయకపోతే కొంప మునిగిపోతుంది అని చెప్పేసి కూడా రాసిర్రు. అయితే ఇక దాని డేట్ వైజ్ ఒకటి తీసుకుంటే మీకు పూర్తిగా లీగల్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఉంటాయి. దీస్ ఆర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టు ది 2023 బ్యాచ్. ద పిటిషన్ ఇండికేట్స్ మల్టిపుల్ బ్యాక్లాగ్ పేపర్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఎర్లియర్ సెమిస్టర్స్. వన్ మే ఆస్క్, we are regular examination already conducted. Already regular examination అనేది కండక్ట్ అయిందా? Where backlog exams conducted during 2024 and 2025. Similarly backlog exams for 2024 and 2025 batch are they scheduled? అంటే కూడా పెద్ద ఎత్తున ఒక చిత్రం వైరల్ అవుతా ఉన్నది. ఎస్, విక్టిమ్ నాట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్, విక్టిమ్ పార్టిసిపేషన్ రైట్స్, సెకండరీ విక్టిమైజేషన్ నాట్ అడ్రస్డ్. అసలు పారాగ్రాఫ్ 5 ఏం చెప్తా ఉంది, పారాగ్రాఫ్ 4 ఏం చెప్తా ఉన్నది, తర్వాత ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి చూపిస్తా ఉన్నది. అసలు ఈ ఎట్లా నమ్మించే ప్రయత్నం చేసిరు అనేది కూడా పెద్ద పాయింట్గా మారింది. అంటే ఒకే ఒక సమయానికి ఎలా 2 ఎగ్జాములు రాసిర్రు అది చెప్పాలి కదా. ఒక మనిషి 2 ఎగ్జామ్లు ఎట్లా రాస్తాడు? ఈ యొక్క అత్యవసర బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో ఎట్లా రాసాడు, ఆ షెడ్యూల్ ఏంది దానికి సంబంధించి. అంటే 2023, 2024, 2025 అంటే 7 సబ్జెక్టులు బ్యాక్లాగ్ పెట్టుకుంటే ఆయన ఎంత గొప్ప చదువుకున్నాడో అందరికి అర్థమైంది. ఈ 2 సంవత్సరాలలో అసలు ఎగ్జాములు రాలేదా? అంతకుముందు రెగ్యులర్కి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎగ్జామినేషన్ అయిపోయిందా? సప్లిమెంటరీ 1 నెలలో 2 సార్లు పెట్టడం ఏదైనా మహేంద్ర యూనివర్సిటీలోనే సాధ్యమా, ఇంకే యూనివర్సిటీ కన్నా సాధ్యమా? ఈ యొక్క బెయిల్ పిటిషన్స్ మీద, ఈ యొక్క ఇంట్రిమ్ బెయిల్ మీద మిస్టర్ భగీరథ్ ఎలా 2 ఎగ్జామ్లు అటెండ్ అవుతుంది, 2 ఎగ్జామ్లు ఎలా రాస్తాడు? అది సప్లై చైన్ అనాలిటిక్స్ అయితేముంది, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అయితేనేముంది. అది 23rd జూన్కి అంటే రేపు, ఐ థింక్ రేపే 2 సంవత్సరాలు లేనటువంటి ఎగ్జామ్స్ ఇంత సడన్గా ఎలా వచ్చినాయి అనేది క్వశ్చన్ మార్క్. అంటే గత సంవత్సరం కూడా ఒకే నెలలో ఎగ్జామ్స్ పెట్టిర్రా, సప్లిమెంటరీ ఎగ్జామ్ డబల్ చేసిర్రా, ఎన్నో. అంటే భగీరథ పరీక్షలు వస్తాయి కానీ తర్వాత అంటే బయటికి వచ్చి భగీరథ ఏమైనా చేస్తాడా అనే భయం కంటే అసలు ఎలా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యూనివర్సిటీ ఎలా ఒకే టైంకి 2 పెడుతుంది అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే బండి సాయి భగీరథ ఒక దాంట్లో రాస్తుంది, ఇంకో దాంట్లో ఇంకో భగీరథ రాస్తాడా? 7 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారు? అట్టహాసంగా ఇప్పుడెందుకు వచ్చినాయి బయటికి? అంటే గతంలో జరిగితే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యిండా మనోడు? గతంలో ఎగ్జాములు రాసి ఫెయిల్ అయితే మళ్ళొకసారి ఎగ్జామ్ అంటే ఫైనల్గా ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు రాయలేడా? అంటే స్టడీ పరంగా డల్గా ఉన్నాడా? కేంద్ర మంత్రి కొడుకు చదవలేకపోతున్నాడా? ఇలాంటి వ్యక్తిగతంగా ఇలాంటి పనుల మీద ఉన్నాడా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కొంత కోర్టు నుంచి రావాల్సినటువంటి సందర్భం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే కాపీ దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వీడియో విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా ఒక్క మనిషి 2 ఎగ్జామ్లు ఒకేసారి రాయగలుగుతాడా అనేది కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ రిజల్ట్స్.